ఏలూరులో శివాలయం గుడి. అయితే మేము మా ఇంటికి కొంచెం దగ్గరే మాట. మేమైతే అస్తమానికి రావచ్చు ఈ గుడిలోకి. అయితే అయాన్ష్ బర్త్డే అని చెప్పి మేము గుడికి వచ్చాం. అయితే ఇక్కడ చూడండి శివలింగం. అయితే మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు. పక్కన బావి ఉంటుంది. ఆ బావిలో నీళ్ళు తోడుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు. చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ మేము తెగ అభిషేకం చేసేవాళ్ళం. అయితే ఇక్కడే మాట హనుమాన్ కూడా ఉంటారు ఈ గుడిలోనే. వీళ్ళైతే ప్రదర్శనలు చేస్తున్నారు. ధనుష్ కూడా చేస్తున్నాడు. అయాన్ష్ అయితే చూడండి ఎండ అనుకున్నాడా కానీ ఆ ప్రదర్శనలు చేస్తానని తెగ తిరుగుతున్నాడు ఆడు. అయాన్ష్ బర్త్డే రేపు అనగా మేము ఈరోజు వెళ్ళామన్నమాట గుడికి. ఎందుకంటే మేము బర్త్డేకి ఉండట్లేదు. మా తోటికోడళ్ళు వెంకన్నప్ప పాట ఎట్టించుకుంటున్నారు రండి అని అంటే వెళ్ళామన్నమాట మేము. నేనైతే మిస్ అయ్యాను అయాన్ష్ బర్త్డేకి. అయితే ఇంకా ఇగోని చూడండి ఇందిరా మా చిన్న మేనగోళ్ళు అదేం పెద్ద మేనగోళ్ళు. అయితే ఇంక వీళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఊరుకుంటే ఇంకా వచ్చేసామన్నమాట మేము బయటికి. ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఎండ మట్టుకి బీభత్సంగా ఉంది. ఇక్కడైతే ఆవులు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆవులు అయితే చాలా ఆవులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మా ఎంట్రన్స్ కృష్ణుడు గుడి ఉంటుందండి. ఈ గుడి ఇక్కడైతే బాగా చేస్తారు పండుగ కృష్ణాష్టమి. ధనుష్ అయితే అది గంట కొట్టించమన్నాడు పైకి ఎక్కించి. అయాన్ష్ కొట్టాడు. ఈడు కూడా గంట ఇక్కడేనండి మేము పాత ఇల్లు అయితే అదే వైట్ కలర్ డాబా. ఇక్కడ స్ట్రైట్గా అయితే రామాలయం గుడి ఉంటుంది. చిన్నప్పుడు పానకాలకు పరిగెట్టే వాళ్ళం పానకం కోసం రామాలయం గుడికి ఇంటికి వస్తాం.